హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ని పరిచయం చేస్తున్నాను. ఈ అప్లికేషన్ పేరు కాంపాస్. సో ఏంటన్నా కాంపాస్ అందరికీ తెలిసిందే కదా, ప్రతి ఒక్క మొబైల్లో ఉండేదే. అండ్ దీని గురించి కొత్తగా చెప్పేది ఏముందనేసి మీలో కొంతమంది అనుకోవచ్చు. అయితే దీంట్లో ఒక రహస్యం ఉందండి. అదేంటంటే మన యొక్క డేటా ఏదైతే ఫొటోసు, వీడియోసు అండ్ ఫైల్స్, నోట్స్ ఇలాంటివన్నీ కూడా మనము ఎవరికి తెలియకుండా ఇందులో చాలా సీక్రెట్గా దాచుకోవచ్చు అనమాట. అండ్ ఎవరైనా నిజంగా ఓపెన్ చేయమని చెప్పినా కూడా ఓపెన్ చేసినప్పటికీ వాళ్ళకు కనిపించకుండా ఉండే మరొక టెక్నిక్ కూడా ఇందులోనే ఉంటుంది. సో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవరైతే వాళ్ళకి డేటాను ఎవరికి తెలియకుండా ఒక సెక్యూర్ లొకేషన్లో దాచుకోవాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ యొక్క అప్లికేషన్ చాలా యూజ్ అవుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు మీరు ఈ యొక్క వీడియోని చూడండి. నచ్చితే మాత్రం మర్చిపోకుండా ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మీరు ఈ యొక్క అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్కి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటేనే ఇక్కడ మీకు కొన్ని సైన్స్ అయితే చూపిస్తుంటాయి. సో మీరు ఈ సెంటర్లో లాంగ్ ప్రెస్ అయితే చేయాలన్నమాట. గాట్ ఇట్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ బ్లూ డాట్ ఉంది కదా, ఇక్కడ మనము లాంగ్ ప్రెస్ చేయాలి. సో లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకోమని అడుగుతుంది అనమాట. మీకు నచ్చిన పాస్వర్డ్ ఇక్కడ మీరు సెట్ అయితే చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కోసం నేను 4555 అండ్ మళ్ళీ దాన్నే మీరు ఎంటర్ చేయాలి, 4555. సో ఓకే అయిపోయింది. ఓకే అయిన తర్వాత ఇక్కడ మనకు ఇమేజెస్, వీడియోస్, ఆడియోస్, నోట్స్ అండ్ యాప్లా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనము వీటికి సంబంధించిన డేటానంతా కూడా ఇక్కడ మనము షిఫ్ట్ అయితే చేయొచ్చు. అంటే వాటిని ఇక్కడ మనము లాక్ చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ కోసం ముందుగా మనము ఇమేజెస్లోకి వెళ్దాం. ఇమేజెస్లోకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ నేను ఒకటి సేవ్ అయితే చేస్తున్నాను. అండ్ మళ్ళీ మీరు అడిషనల్గా సేవ్ చేయాలంటే ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేయండి. అండ్ క్రియేట్, మీరు ఒక ఫోల్డర్ ఏదైనా క్రియేట్ చేయొచ్చు. అండ్ క్రియేట్ చేసిన తర్వాత దీనిపైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ మళ్ళీ ప్లస్ బటన్ పైన ట్యాప్ చేయండి. ఇందులో మీకు నచ్చిన ఫొటోస్ ఏమైనా ఉంటే ట్యాప్ చేసి సెలెక్ట్ చేసుకోండి. సో 1 లేకుంటే 2, 3 ఇట్లా ఎన్ని కావాలంటే అన్ని ఫొటోస్ని అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు లాక్ సింబల్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ఈ యొక్క ఫొటోస్ అన్నీ కూడా ఇందులోకి అయితే వచ్చేసాయి అనమాట. అండ్ ఇప్పుడు మనం ఒక స్టెప్ బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. సో ఈ విధంగా మీరు మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ని అయితే ఇక్కడ తీసుకోవచ్చు. ఏవైతే మీరు ఇందులో యాడ్ చేస్తారో ఆ యొక్క ఫొటోస్ అయితే మీ మొబైల్లో కనిపించవు. ఓకే, సో దాని తర్వాత చూసుకుంటే ఇదే విధంగా ఇందులో మీకు చాలా రకాల సెట్టింగ్స్ ఉంటాయి. సో సెట్టింగ్ సింబల్ పైన మీరు ట్యాప్ చేస్తే మీరు దీనికి ఫింగర్ ప్రింట్ని కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా మనము పాస్వర్డ్ని ఎంటర్ చేయకుండా ఫింగర్ ప్రింట్ని కూడా మనం ట్యాప్ చేస్తే ఆ యొక్క అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ తర్వాత చూసుకుంటే ఇక్కడ మీకు సెట్ ఫేక్ పాస్వర్డ్. సో ఇదేంటంటే చూడండి, ఎవరైనా నిజంగా ఇలాంటిది ఒకటి ఉందని తెలుసుకున్న తర్వాత వాళ్ళు బలవంతంగా మన చేత ఆ యొక్క వ్యాలెట్ని ఓపెన్ చేపిస్తే మాత్రం వాళ్ళకు మన ఫొటోస్ ఏవి కూడా కనిపించకుండా ఒక ఫేక్ పాస్వర్డ్ పెట్టవచ్చు. సో దీనివల్ల మనకున్న యూజ్ ఏంటంటే, ఫేక్ పాస్వర్డ్ ఎప్పుడైతే మనం ఆన్ చేసి ఓపెన్ చేస్తామో లోపల గ్యాలరీలో ఎటువంటి డేటా వాళ్ళకు చూపించదు. వాళ్ళకు తెలిసిందల్లా డేటా అయితే లేదు కానీ ఓపెన్ అయింది అనుకుంటారు. సో చూడండి, నేను ఏదైనా ఒక ఫేక్ పాస్వర్డ్ పెడతాను, 1111. ఓకే, సో ఇప్పుడు మనం కంప్లీట్గా యాప్ని క్లోజ్ చేద్దాం. సో కాంపాస్ అండ్ లాంగ్ ప్రెస్ చేద్దాం అండ్ 1111. సో ఓపెన్ అయితే అయింది కానీ ఇమేజెస్లోకి వెళ్తే ఎటువంటి డేటా చూపించదు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే నిజమే అనుకుంటారు అండ్ ఓపెన్ చేసినప్పటికీ డేటా లేదనేసి. కానీ తెలియని నిజం ఏంటంటే ఒరిజినల్ పాస్వర్డ్ అనేది వేరే ఉంటుంది, అది 4544. సో ఇప్పుడు మన డేటా అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో ఒకసారి మనం ఫింగర్ ప్రింట్తో కూడా ట్రై చేసి చూద్దాం. సో లాంగ్ ప్రెస్ చేద్దాం అండ్ ఇక్కడ నేను ఫింగర్ అయితే యాడ్ చేస్తున్నాను, వెనకాల ఓపెన్ అయిపోయింది. సో బాగుంది కదా. అండ్ తర్వాత ఫైనల్గా ఎప్పుడైనా మీరు ఈ యొక్క అప్లికేషన్ని డిలీట్ చేయాలనుకుంటే మాత్రం మర్చిపోకుండా ఇందులో ఉన్న ప్రతి ఒక్క డేటాను మళ్ళీ మీరు బ్యాకప్ చేసుకోండి, లేకుంటే అవి కూడా డిలీట్ అయిపోతాయి అన్నమాట. సో లాంగ్ ప్రెస్ చేయండి. వీటిని లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాక్ సింబల్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. సో మళ్ళీ ఇవి నేరుగా మీ మొబైల్లోకి అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ విధంగా మళ్ళీ మీరు సెక్యూర్గా మీ యొక్క డేటాను కూడా మళ్ళీ బ్యాకప్ చేసేసుకొనేసి కావాలంటే మళ్ళీ ఈ యొక్క అప్లికేషన్ మీరు డిలీట్ అయితే చేయొచ్చు. సో చాలా బాగుంది కదా. అండ్ మీ యొక్క డేటాను ఎవరికి తెలియకుండా చాలా అంటే చాలా టెక్నిక్గా ఇందులో మీరు దాచుకోవడానికి ఇది ఒక బెస్ట్ అప్లికేషన్ అనేసి ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ యొక్క అప్లికేషన్ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ మర్చిపోవడం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ వీడియోతో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ట్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్.